మీరు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక సినిమా చేస్తున్నారు. అయితే క్యూఎన్ఏలో గాని అంటే 10 ఏళ్ళు కాదు, అంతకంటే తక్కువ. 10 ఏళ్ళు అనకండి బాధగా. పోనీ సరే చెప్పండి. సో రీసెంట్గా మీ టాక్స్ని బట్టి యూట్యూబ్లో కావచ్చు, మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళ మాట ఏంటంటే వైవిఎస్ ఆర్జీవీలా మాట్లాడుతున్నారు అంటున్నారు. ఈ కామెంట్ని ఎట్లా తీసుకుంటారు? మీ వరకు వచ్చిందా? మేము ఏది అడిగినా కూడా మీరు చెప్పాలనుకునేదే చెప్తున్నారు. అలానా? అయితే ఆర్జీవి గారు నేను మీరు నవ్వి ముందు అడిగిన తర్వాత నవ్వుతున్నారు ఎప్పుడు. అది నేను చాలా ప్రెస్ మీట్లన్నీ మీ అన్నీ చూస్తుంటాను, నేను ఫాలో అవుతుంటాను. బాగా నవ్వుతారు మీరు, కానీ లోపల బాధ ఉంటుందని పైకి నవ్వుతా అంతే. బాధ ఏంటో తర్వాత నాకు మెసేజ్ పెట్టండి, ఏం బాధ, నేను బాధను తీర్చడానికి ప్రయత్నిస్తాను. సరే, మీ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను ఫస్ట్. అయితే నేను రాఘవేంద్రరావుకి వీరాభిమాని అండి గుడివాడలో ఉన్నప్పుడు. తర్వాత రాఘవేంద్రరావు దగ్గర జాయిన్ అయ్యాను అసిస్టెంట్ డైరెక్టర్గా. ఆయన దగ్గర విద్యాభ్యాసం అంతా చేశాను, దర్శకత్వానికి సంబంధించింది. తర్వాత నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ రామ్ గోపాలవరం గారు. ఆయన దగ్గర నేను గోవింద సినిమాకి కో డైరెక్టర్గా ఆ సినిమాకి పనిచేశాను. అప్పుడు రాము గారి దగ్గర నేను ఆయన దగ్గర తర్క వితర్కాల్లో ఒక రకమైన అబ్జర్వేషన్ బాగా గమనించాను. గమనించినంత మాత్రాన ఏ వ్యక్తి దగ్గర నుంచి మనం వెంటనే గ్రాస్పింగ్ చేసే కెపాసిటీ మన దగ్గర ఉంటేనే తర్క వితర్కాలను గమనించగలం. ఆర్గ్యుమెంట్లు ఇప్పుడు ఒకరిని చూసిన వెంటనే మనం ఏమీ గ్రాస్ప్ చేయలేమండి. మన దగ్గర కూడా ఆ గ్రాహక శక్తి ఉండాలి. ఆయన ఆ క్వశ్చన్ చేసిన దాంట్లోనే ఏం తప్పు ఉంది, దాంట్ల మీద మనం ఏం బేసుకుని లింగర్ అయ్యి అదే దాని మీద వేలాడుతూ ఎలాగూ దాన్ని డిఫెండ్ చేయొచ్చు, దాని మీద ఎలా మాట్లాడచ్చు అని దాని మీద అది మాస్టర్స్ పిహెచ్డీలు అని చేశారు రాము గారు. సో ఆయన ఇంకా దాంట్లో ఆయన దగ్గర నేను పనిచేశానండి. అయితే మా ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా నేను రాఘవేంద్రరావు దగ్గర పనిచేశాను, తర్వాత రాము గారి దగ్గర చేశాను, తర్వాత మహేష్ భట్ గారి దగ్గర చేశాను, తర్వాత సంగీతం గారి దగ్గర చేశాను. వాళ్ళందరి దగ్గర పనిచేసినప్పుడు వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసాల నుంచి, వాళ్ళ యొక్క వ్యక్తిత్వ పరిజ్ఞానం నుంచి, వాళ్ళ యొక్క తర్క వితర్కాల నుంచి, ఆ అబ్జర్వేషన్ల నుంచి కొంత డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ప్రతి వ్యక్తికి. ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి కలిసినప్పుడు ఉంటుంది. అది మేబీ మీరు అనుకున్నట్టు అది అనిపించచ్చాము మీకు, కానీ బేసిక్గా మనలో ఒకటి ఉంటుంది, ఆ ఇన్స్టింక్టు లేకపోతే గ్రాహక శక్తి ఉంటుంది. ఆ శక్తిలోంచే మనకి రిఫ్లెక్షన్ వస్తుంది, రియాక్షన్ ఉంటుంది. అది అన్నా చౌదరి గారు, అన్నా సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారి బర్త్డే, హరికృష్ణ గారి బర్త్డే. అవును. ఆ రోజు ఈ సినిమా గురించి ఏమైనా రివీల్ చేస్తారా? ఆ రోజు ఏమైపోయిందంటే అన్న, మీరు ఇందాక చెప్పాను కదా, ఆ రోజు అమావాస్య అయిపోయిందన్న. ఓకే, ఏం చేద్దాం, అది సోమాతి అమావాస్య అని ఒక పవర్ఫుల్ అమావాస్య అయిపోయింది. ఏం చేద్దాం చెప్పండి సార్. అంటే ముందే చెక్ చేసుకున్నారా మీరు? అమావాస్య అనేది చెప్తున్నారు, నిజమా లేకపోతే కామెడీ చేస్తున్నారా? నిజంగానే సోమాతి అమావాస్య అని అదొక పవర్ఫుల్ డే అయిపోయింది. అందుకని ఆ రోజు ఏ కార్యక్రమాలు చేపట్టాలని అనుకోవట్లేదు. కొంచెం హైందవ సాంప్రదాయాలకు కూడా కొంత విలువిస్తాను. అంటే తిథుల్ని ఫాలో అవుదామని కాదు, అది ఒక మన తమిళియన్స్కి అమావాస్య అనేది మోస్ట్ ఆస్పిషియస్ డే. అంటే లాస్ట్ టైం ప్రెస్ మీట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం నాకు అని చెప్పారు. ఆ రోజు కూడా ఏదైనా కార్యక్రమం పెడుతున్నారా, ఏదైనా రివీల్ చేస్తారా అనేది? అట్లాగా అంటే హరికృష్ణ గారి బర్త్డే, పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కూడా అదే రోజు. ఎస్, చంద్రబోస్ గారు. ఆ రోజు. ముందుగా తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు. ధన్యవాదాలు అన్న. తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స అని ఓ మహానుభావుడు చెప్పాడు. అది ఇప్పుడు ఎలా తయారైందంటే తెలుగు లెస్స అయిపోయేటట్టుగా ఉంది. తెలుగు సినిమా టైటిల్స్ తమిళ నుంచి తెలుగులోకి వస్తుంటే ఆ తమిళ్ పేరే తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. తంగ్లాన్ అని కానీ, వాల్మీ అని కానీ, ఇలా ఏమవుతుంది? తెలుగు భాష త్వరలో కనుమరుగైపోతుందా అనే ఆలోచన మాకు వస్తుంది. మీరేమంటారు దీని మీద? భాష కనుమరుగయ్యే అవకాశం అయితే లేదండి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం భాషా చైతన్యం ఇంతకుముందు కంటే ఇప్పుడు ఎక్కువ వచ్చింది ప్రజల్లోనూ. చాలామందిలో భాషా చైతన్యం ఒకటి వచ్చింది. ఉదాహరణకి ఏంటంటే, ఇంతకుముందు ఇప్పుడు నేను మణికొండలో ఉంటాను, ఉప్పాలగూడలో. అసలు హోటళ్ళ పేర్లు ఇంతకుముందు ఫుడ్ కోర్టు, ఫుడ్ బాల్ అట్లాంటివి ఉండేవి. ఇప్పుడు చక్కగా తెలుగు భాషలోనే ఎంత మంచి పేర్లు పెడుతున్నారంటే, వివాహ భోజనంబు, బళా భోజనం, సుబ్బయ్య గారి హోటలు, పాకశాస్త్రం, శ్రీ గోంగూర, అత్తగారి ఇల్లు, అమ్మ చేతి వంట. చక్కగా భాషా చైతన్యం చూస్తుంటే, ఆ బోర్డు చూస్తుంటే అబ్బా ఎంత ఆనందం కలుగుతుందో. ఖచ్చితంగా కోడికూర చిట్టిగారులు, కృష్ణపట్నం, ఇట్లాంటివన్నీ ఆ పేర్లు చూస్తుంటే అంటే ఏదో రకంగా భాషా చైతన్యం వచ్చింది మనలో కూడా. తెలుగు సినిమా పేర్లు కూడా మంచి పేర్లు పెడుతున్నారు. తమిళంలో నుంచి వచ్చే పేర్లు ఎందుకంటే తెలుగులో పెట్టట్లేదంటే, ఇప్పుడు అంతా కూడా
మొత్తం మొత్తం ఒకటే అయిపోయింది కాబట్టి తమిళంలో ఏది ఉందో ఇక్కడ, ఎందుకంటే అందరికీ చేరువైపోయింది కదా, అన్ని ప్రపంచ భాషల్లోని అన్ని సినిమాలు చేరువైపోతున్నాయి కాబట్టి మళ్ళీ ఆ అయోమయం లేకుండా ఆ పేరే ఇక్కడ పెడుతున్నారేమో అనిపిస్తుంది తప్ప భాష ఎట్టి పరిస్థితుల్లో కనుమరుగు అవ్వదు. థ్యాంక్ యూ. చంద్రబోస్ గారు ఇంకొక క్వశ్చన్ అండి. మనందరికీ తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు. మీకు అకాడమీ అవార్డు వచ్చిన తర్వాత మీ పాటలు రాయడం మీద ఏమైనా ప్రెజర్ పెరిగిందా, లేతే నార్మల్గానే రాస్తున్నారా? ఒత్తిడి ఏం లేదండి, ఇంతకుముందులానే రాస్తున్నాను. కాకపోతే ఏంటంటే ఇంకొంచెం కొంచెం జాగ్రత్త, ఇంకొంచెం శ్రద్ధ, మన పాట ప్రపంచ పరిధిలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా అర్థవంతమైన పాటలు రాయాలన్న నాలోనే ఒక చిన్న ఇంకా జిజ్ఞాస పెరిగింది తప్ప ఒత్తిడి బయట నుంచి ఏం రాలేదు నాకు. నాలోనే నాకుంది ఒక సంఘర్షణ తప్ప వేరే ఏం లేదు. ఓకే సార్, ఆల్ ది బెస్ట్.